బాగుంటుంది నువ్వు నవ్వితే బాగుంటుంది ఊసులాడి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ప్రివ్యూ చూసారు కదా, సేమ్ అదేవిధంగా మీ ఫొటోస్ పెట్టుకొని మీకు నచ్చిన లిరిక్స్తోని ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. వీడియోకి సంబంధించిన అన్ని మెటీరియల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దీనికి కావాల్సింది కైన్మాస్టర్ అప్లికేషన్. దీన్ని ఓపెన్ చేసుకోవాలని ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు 9:16 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. కొంచెం స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఫిల్ స్క్రీన్ అండ్ 3 సెకండ్స్ అనేది పెట్టేసేసుకోండి. 3 సెకండ్స్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నచ్చిన ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎవరి ఫోటోలతోనైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో వారి ఫొటోస్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఎన్ని ఫొటోస్ అంటే అన్ని ఫొటోస్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీ ఎగ్జాంపుల్ కోసం నేను ఒక 5-6 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఒక్కొక్క దాని మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ విగ్నేటి ఎఫెక్ట్ అని ఉంటుంది. ఈ విగ్నేటి ఎఫెక్ట్ అనేది టోటల్ ఎన్ని ఫొటోస్కి అయితే ఇస్తారో అన్ని ఫొటోస్కి ఈ విగ్నేటి ఎఫెక్ట్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఫ్రంట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ ఫ్రంట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ గ్రాఫిక్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓవరాల్ యానిమేషన్ 5 ఉంది కదా, ఇది డిఫాల్ట్గా రాదు, మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. దీనికోసం మొబైల్ డేటా ఆన్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ ఒక పొంటి టోపీ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓవరాల్ యానిమేషన్ 5 అని ఉంటుంది. ఇక్కడ ఈ ఓవరాల్ యానిమేషన్ 5 మీద క్లిక్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ అయిపోయి ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోగానే మనకు బ్యాక్ వస్తే ఈ విధంగా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఓవరాల్ యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన యానిమేషన్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ మీకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క యానిమేషన్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ మీ ఇష్టం ఉన్న యానిమేషన్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ నేనైతే ఇచ్చుకుంటున్నాను. అన్ని ఫొటోస్కి అయితే నేను యానిమేషన్ అయితే ఇచ్చేసాను. అన్ని ఫొటోస్కి అయితే ఇక్కడ మళ్ళీ ఫ్రంట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు లేయర్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీడియాలోకి వెళ్ళండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఇటువంటి టెంప్లెట్ అనేది ఉంటుంది. ఈ టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ టెంప్లెట్ వచ్చేసి మనకు ఓన్లీ 10 సెకండ్సే ఉంటుంది. మీకు ఎక్కువ కావాలంటే ఇంకో లేయర్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది. మీకు దాదాపు 10 సెకండ్స్ వస్తుంది. దీనైతే ఫుల్ స్క్రీన్ చేసేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకొని స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇది వచ్చేసి టోటల్గా 10 సెకండ్స్ మందమే వస్తుంది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ అదే లేయర్ యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇన్ కేస్ ఎక్కువ ఫొటోస్ యాడ్ చేసుకుంటే మళ్ళీ అదే టెంప్లెట్ని యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా ఎక్స్ట్రాగా ఇంకా లేయర్ ఉంటే ఇట్లా ఇక్కడ ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్ మీద క్లిక్ చేసుకుంటే మనకు రైట్ సైడ్ ఉన్నది టోటల్గా కట్ అయిపోతుంది. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం లిరిక్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లిరిక్స్ కోసం మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసిన వైట్ స్క్రీన్ లిరిక్స్ అని మీకు నచ్చిన సాంగ్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే నేను ఇచ్చిన లిరిక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఈ లిరిక్స్ ఎలా యాడ్ చేసుకోవాలంటే లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరిక్స్ కానీ మీకు నచ్చిన లిరిక్స్ కానీ ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకోండి ఈ ఫాంట్ అనేది ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా కావాలంటే కొంచెం జూమ్ చేసుకోండి. ఇక్కడ అడ్జస్ట్ అయ్యే విధంగా చేసుకున్న తర్వాత మీరు కొంచెం స్క్రోల్ చేసుకుంటే బ్లెండింగ్ ఆప్షన్లో మల్టీప్లై అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే మీద అయితే క్లిక్ చేసేసుకోండి. మనకి ఇక్కడ చూసుకోవచ్చు. దీన్ని అయితే ఫాంట్ కరెక్ట్గా వచ్చే విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఏమైనా ఎక్స్ట్రా లేయర్స్ ఉంటే ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. మీకు రైట్ సైడ్ ఉన్నది టోటల్గా కట్ అయిపోతుంది. ఒకసారి మీరు చూసుకోవచ్చు మనకు అవుట్పుట్ అనేది ఏ విధంగా వచ్చిందో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఈ వీడియోని సేవ్ చేసుకోవడం కోసం పైన యారో సింబల్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నచ్చిన రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేసుకోగానే వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తే నేను సాల్వ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.